కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ కుట్రలు చేస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధిని వదిలి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను బదనాం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. మేడిగడ్డ కుంగడం వెనక కాంగ్రెస్ నేతల హస్తం ఉందని సందేహం కలుగుతుందంటున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టును ఓ విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. సార్, కరువు కోరలో ఉన్నటువంటి తెలంగాణను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరం ప్రాజెక్టు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తి విఫల ప్రాజెక్టుగా ప్రయత్నం చేసేటటువంటి పరిస్థితి ఉంది. దీనిపై ఏమంటారు? ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అంత పెద్ద ప్రాజెక్టు 100 పిల్లర్లలో ఒక్క పిల్లర్ కుంగిపోతుంది. ఆ కుంగిపోయిన దాని మీద కూడా మాకు అనుమానం ఉంది. వీళ్ళు ఏదైనా ఎలక్షన్ టైంలో బిజీ ఉన్న టైంలో ఏమన్నా బ్లాస్ట్ చేసిండ్రా అనేది కూడా స్థానికులకు కూడా అనుమానం ఉంది. అది పెద్ద శబ్దం వచ్చింది సార్ ఏమో చేసిందని. అయినా మా ప్రభుత్వం పోయింది, ఇంకో వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, సరే చూద్దాంలే అనుకున్నాం. కానీ మరి ఇంత దారుణంగా రిపేర్ చేయకుండా, ఆ ఉన్న పిల్లలు రిపేర్ చేయకుండా కొట్టుకోపోవాలని చూస్తున్నారు. వాళ్ళు దేవుని మొక్కుతారు. వర్షాలు వస్తే భగవంతుని ఏం మొక్కుతారు అంటే మొత్తం కొట్టుకోపోని బంధం అయిపోతాడు కేసీఆర్ అని చూస్తారు తప్ప ఆ ఒక్క పిల్లలు రిపేర్ చేసి నీళ్ళు తోడు పోసుకొని పంటలు పండించాలంటే ఆలోచన లేదు. ఎలా ప్రజలకు తెలుసు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి, ఎన్ని లక్షల కుటుంబాలు బాగుపడ్డాయి, అక్కడ భూమి రేట్లు ఎట్లా పెరిగినాయి, పంటలు ఎట్లా పండినాయి. ఈ భారతదేశంలోనే హైయెస్ట్ పంటలు పండినటువంటి రాష్ట్రం ఏది అంటే తెలంగాణ. 26వ స్థానం నుంచి 25వ స్థానం నుంచి ఎగ్దమ్ నెంబర్ 1 స్థానంకి ఎట్లా వచ్చింది? కేసీఆర్ ప్రాజెక్టు కట్టంది వచ్చిందా? గాలికి వచ్చిందా? రైతుల గురించి ఆలోచించే వ్యక్తి కేసీఆర్ కనుకనే రైతులకు ఏం కావాలా? కరెంటు కావాలి, కరెంటు ఫ్రీ కరెంటు, పెట్టుబడి కావాలి, పెట్టుబడి ఇవ్వాలి, రైతులకు యూరియా పిండి సంచులు రెడీగా పెట్టాలి, పంటలు పండాలి, పండంగానే కొనుక్కోవాలి, మళ్ళీ వాళ్ళకు రైతులు అకౌంట్లు వేయాలి. ఇట్లా ఆలోచన చేసిండు. మీలాక పిల్లరు కుంగిపోయింది, దాన్ని కొట్టుకుపోవాలి, దాన్ని రిపేర్ చేయొద్దు, బద్నాం చేయాలని గిద్దప్ప ఏం ఆలోచన ఉండదా? ఇలా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు 90% కంప్లీట్ అయినాయి. ఉదండపూర్ అయిపోయింది, కరివెన్ అయిపోయింది, వట్టెం అయిపోయింది. మొత్తం టోటల్గా కొల్లాపూర్ నుంచి మొదలుకుంటే 5 రిజర్వాయర్లు అయిపోయినాయి. ఏదులా ఇవన్నీ కూడా 10% కంప్లీట్ అయ్యేటువంటివి కాళ్ళలు తవ్వితే మాకు నీళ్ళు వస్తాయి. ఇలా ఈ అన్వాడ కానీ మామనార్ కానీ సీఎం కాన్స్టిట్యున్సీ కొడంగల్ కానీ అక్కడ వరకు మక్తల వరకు నీళ్ళు వస్తాయి. ఉల్టా రివర్స్లో మేము జూరాలు కూడా నింపాలి. రివర్స్ నింపి మళ్ళీ పెండింగ్ ప్రాజెక్టులో కంప్లీట్ చేసినటువంటి మా పాత ప్రాజెక్టు నీళ్ళు ఇవ్వాలి, బీమా అవన్నీ కూడా అనుకున్నాం. పీసీ గోస్ కమిషన్కి సంబంధించి ముందే లీకులు ఇస్తూ ఉన్నారు, మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు, ఓవైపు పేపర్లలో వార్తలు రాస్తూ ఉన్నారు. దాదాపు 100 పేజీలో ఉన్నటువంటి నివేదికను ముందే లీకులు ఇవ్వడం పట్ల అసలు వాళ్ళ ఉద్దేశం ఏమన్నా? వాళ్ళ ఉద్దేశం ఏం లేదు, మొదలు కమిషన్ వేయడమే బద్నాం చేయడానికి. అంతే, కేసీఆర్ గారిని బద్నాం చేయాలి. అది రిపేర్ చేయొచ్చు, 3 నెలల్లో రిపేర్ చేయొచ్చు, 3-4 నెలల్లో రిపేర్ చేయొచ్చు. ఏ కంపెనీ అయితే కట్టిందో అదే కంపెనీ నుంచి కంప్లీట్ చేయొచ్చు. ఆ ప్రాజెక్టు కాంట్రాక్టర్ ఎవరు, అదే కాంట్రాక్టర్కి మొత్తం మీరు పనులు కూడా ఇస్తున్నారు. బ్లాక్ లిస్ట్లో పెట్టాలి కదా, యాక్షన్ తీసుకోవాలి కదా. ఏ కాంట్రాక్టర్ అయితే ప్రాజెక్టు కట్టిండో ఆ కాంట్రాక్టర్కే మీరు దేశం మొత్తం ప్రాజెక్టులు ఇస్తారు, రాష్ట్రం మొత్తం ప్రాజెక్టులు ఇస్తారు. కానీ ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేయరు, రిపేర్ చేయరు. జనరల్గా గవర్నమెంట్కి రిపోర్ట్ వచ్చిన తర్వాత క్యాబినెట్లో చర్చించి క్యాబినెట్ ద్వారా నిర్ణయం తీసుకోవాలి. ఇగో ఇన్ని తప్పులు ఉన్నాయని. మీకు ముందు ఎట్లా కమిషన్ రిపోర్ట్ వస్తుంది చెప్పండి? లీక్లు ఎట్లా ఇస్తారు ప్రజలకు? అన్ని టీవీలలో పేపర్లో ఎట్లా వస్తుంది, వాట్సాప్లో ఎట్లా పెడతారు? అంటే మీ ఉద్దేశం ఏంది? మీ ఉద్దేశం ప్రకారమే కమిషన్ వేసినారు, ఆ ఉద్దేశం ప్రకారమే రిపోర్ట్ ఇస్తుంది, ఇట్లా యాక్షన్ తీసుకుంటుంది. అంటే మీరు కేసీఆర్ మీద దృష్టి తప్ప బద్నాం చేయడము, అబద్ధాలు చెప్పడము, అధికారం రావడము. కాంగ్రెస్ ప్రభుత్వము బీఆర్ఎస్ని బదనాం చేసేటటువంటి ప్రయత్నం నిత్యం చేస్తూ ఉంది. దీన్ని బీఆర్ఎస్ ఎట్లా తిప్పికొట్టబోతాం? ఇగో కేసీఆర్ అనే వ్యక్తి కేసులకు భయపడ్డాడు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్రాణానికే భయపడ్డాడు కాదు. ప్రాణానికి లెక్క చేయనోడు గోరుకు దెబ్బ తగిలిందంటే భయపడతాడా? గీసుకపోయిందంటే ఏమన్నా ఉనికిపోతాడా బాబా అని? ఏమవుతుంది? కేసులను ఎదుర్కొంటాం, న్యాయపరంగా దాన్ని ఎదుర్కొంటాం, ప్రజలకు తెలియజేస్తాం. ప్రజలకు అర్థమైంది 2 ఏళ్లలో ఏం చేసిండ్రు అనేది. ఏ ఊరికైనా ఏం చేసిండ్రా? ఏం చేసిండ్రు? రాష్ట్రానికి ఏం చేయలేదు. ఫర్టిలైజర్ దొరకక చెప్పులు మళ్ళీ పెట్టిరు. వెనకటికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఫర్టిలైజర్ దొరకక చెప్పులు లైన్లో పెట్టి నిలబడుతున్నారు. సేమ్ మళ్ళీ అవన్నీ వచ్చినాయి.
వీళ్ళ ఆయంలో కరోనా వచ్చింటే సగం మంది చచ్చిపోతున్నారు, సగం జనాభా 4.5 కోట్ల 2 కోట్లు చచ్చిపోతున్నారు. ఇలా అందరిని బతికించుకొని కరెంటు చేస్తే ఇలా కరెంటు కష్టాలే, ప్రతి ఒక్కరికి కష్టమే. ఎవడైనా పోయి బోనస్ లేదు బోనస్ లేదు. ఎవడైనా ఒక రైతు ఆపద వచ్చి ఓ ఎకరా అమ్ముకుందామంటే కొనేటోడు దిక్కులేడు, దిక్కు దివాన్ లేదు ఇక్కడ తెలంగాణలో. తెలంగాణ ఆగం చేసి 2 ఏళ్ళు ఆగం పట్టించి ఇలా కేసీఆర్ ఏం చేస్తారు? కేసీఆర్ని కేసు పెడతారు, జైల్లో పెడతారా? ఏం చేస్తారు చెప్పండి? మొత్తం ఉప్పెన్లా కదులుతుంది తెలంగాణ అంతా. కేసీఆర్ని ఏం చేయలేదు. మీరు గప్పుగా మీ పని మీద దృష్టి పెట్టి మీ హామీల మీద ఒక్కొక్కటి నెరవేర్చడానికి పోండి. కనీసం ఊర్లలో గ్రామాలు ఉంటుంది. ఇంకెన్ని పోయేంత కాలం కేసీఆర్ని బంధనం చేసుకుంటూ పోతే అయ్యేది ఏం లేదు. ప్రజల గుండెలో మేము ఉన్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, కేసీఆర్ ఉన్నాడు. దాన్ని ఎవరు చూస్తే పోయేది కాదు. ఇది ఏదో చాక్పీస్ లాగా బల మీద గీసినటువంటి కాదు. అది ఉలితో చెక్కినటువంటి రాతలు ఇవి, ఉట్టే పోయేటివి కావు. ఇవి కేసీఆర్ని బదనాం చేసిన ఏం కాదు, కేసులు పెట్టినా ఏం కాదు. న్యాయపరంగా అన్నీ ఎదుర్కొంటాం, అన్నిటి చేస్తాం. గతంలో కూడా కమిషన్ వేసింది, ఆయన ప్రెస్ మీట్ పెట్టే చెప్పింది ఇట్లా. హైకోర్టు ఏం చీవాట్లు వేసింది తెలిసింది మీకు. సేమ్ అది కూడా ఇదే. ఇంక వీళ్ళంతా ప్రయత్నం 2 ఏళ్ళు అయిపోయింది. ఇంకా 2 ఏళ్ళు ఇదే కార్యక్రమం నడుస్తుంది. అంతా బదనాం చేసే కార్యక్రమం వెతుకుతూ ఉన్నారు. 2 లక్షల కోట్లు అప్పు తెచ్చిండ్రు. 2 లక్షల కోట్లతో ఒక్క ప్రాజెక్టు చూపించని వాళ్ళు ఏం చేసేది? ఎక్కడ పోయిన పైసలు అది? మేము పెట్టినటువన్నీ కళ్ళ ముందర కనబడుతున్నాయి. ప్రతి గ్రామానికి రోడ్డు కనబడుతుంది, ప్రతి గ్రామంలో మంచి చెడు కనబడుతున్నాయి. మీరు ఏం చేసిండ్రు? కనుక ఏ దానికి ఎదుర్కొంటాం, ఎన్ని కేసులకైనా ఎదుర్కొంటాం. కేసీఆర్ని ఏమైనా సరే, కేసీఆర్ వెనుక జనం ఉన్నారు. కేసీఆర్ కదిలేనంటే కోట్ల మంది జనం ఉప్పెన్లా కదులుతారు. కేసీఆర్ని ఎవరేం చేయలేరు. దాన్ని బంద్ చేసుకొని మీరు అభివృద్ధిపై దృష్టి పెట్టాలని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. మేము కూడా చెప్తున్నాం. కాళేశ్వరం కమిషన్ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేటటువంటి కుట్ర జరుగుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నారు. ప్రజల దృష్టిని మరల్చి కాళేశ్వరం కమిషన్ నివేదిక పేరుతోటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవి చేయకుండా, ఇచ్చినటువంటి హామీల అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ప్రజల దృష్టి మరల్చడానికి మాత్రమే కాళేశ్వరం కమిషన్ పేరుతోటి డ్రామా ఆడుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మండిపడుతూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము ఎటువంటి కుట్రలు చేసినా న్యాయపరంగా కూడా ఎదుర్కొంటామని ఆయన చెప్తున్నారు. వీడియో శంకర్తో నరేష్, టీ న్యూస్, మహబూబ్నగర్ జిల్లా.